పార్వతి పరమేశ్వరులు. పరమేశ్వరుడు అంటే విశ్వంలో కాళరాత్రి, అక్కడ తెల్లటి శుక్ల బిందువుగా ఆయన స్వయంభూగా ఉద్భవించాడు. ఆయనలో నుంచి రక్త బిందువు ఎర్ర కణం ఒకటి, ఆయనలో ఉండే శక్తి సామర్థ్యాలు, ఆ పరమేశ్వరుడి యొక్క శక్తి సామర్థ్యాలే ఆయన ఆ తెల్ల కణంలో నుంచి బయటకు వచ్చి ఎర్ర కణం. వీళ్ళిద్దరూ ఆ తెలుపు కణం పరమేశ్వరుడు, ఆ ఎర్ర కణం పరమేశ్వరి, వీళ్ళిద్దరు కలిస్తే మిశ్రం బిందు, అది అరుణకాంతి. అదే శ్రీం, శ్రీ అంటే అరుణకాంతి, క్రియాశక్తి. ఈ పార్వతీ పరమేశ్వరులు కలిసినప్పుడే రాజరాజేశ్వరి ఉద్భవిస్తుంది. ఇది కామకళ అంటారు. కా అంటే అగ్ని అమ్మవారు, మా అంటే తెల్లకణం ఈశ్వరుడు. పార్వతి పరమేశ్వరుడు, వీళ్ళిద్దరిని పరమేశ్వరుడు పరమేశ్వరి అని కూడా మనం చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడిలో నుంచి పరమేశ్వరి వచ్చింది. పార్వతి అంటే పర్వతరాజు పుత్రిక. కానీ ఇక్కడ పరమేశ్వరుడు పరమేశ్వరి, విశ్వంలో ఫస్ట్ పుట్టిన కణం స్వయంభూగా తెల్ల కణం పరమేశ్వరుడు. ఆయనలోంచి బయటకు వచ్చినటువంటి ఆ రక్త బిందువు, కణం అంటే అగ్ని, ఆ రక్త బిందువే పరమేశ్వరి. పరమేశ్వరుడు పరమేశ్వరి, పరమేశ్వరుడిలో నుంచే అమ్మవారు ఉద్భవించింది. ఆయన చంద్రతత్వం, ఈమె అగ్నితత్వం, సూర్యతత్వం. వీళ్ళిద్దరు కలిస్తే రాజరాజేశ్వరి. ఆ యొక్క అరుణకాంతికి ఉండేటటువంటి పవర్ ఏంటంటే క్రియాశక్తి. అది మల్టిపుల్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు మల్టిపుల్ అవుతూ ఉంటుంది. విశ్వం అంతా ఆ యొక్క అరుణకాంతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణు మిశ్రం బిందు, అది మల్టిపుల్ అయింది, విశ్వం అంతా నిండింది. అంటే విశ్వం అంతా పార్వతీ పరమేశ్వరులు నిండి ఉన్నారు అని అర్థం.